ప్రయాగ్రాజ్లోని గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానంలో శుక్రవారం అంటే ఫిబ్రవరి 14వ తేదీన ఒక్కరోజే 92 లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొంది. భారత్, చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని ఉత్తరప్రదేశ్ సర్కార్ తెలిపింది. ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ కొనసాగనుంది. ఇప్పటి వరకు మరిన్ని కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జనవరి 29వ తేదీన త్రివేణి సంగమంలో తొక్కిసలాట ఘటన జరగగా పలువురు భక్తులు చనిపోయారు. అయిన పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కాగా కుంభమేళ ఏర్పాట్లకి 1500 కోట్ల పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల రాబడి వచ్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రకటించారు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యతో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన సతీమణి అమృత ఫడ్నవీస్ కుమార్తె దివిజలతో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మహాకుంభమేళలో భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇందుకు గాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆయన అభినందనలు తెలిపారు. మహాకుంభమేళకు వస్తున్న ప్రతి భక్తుడు సంతోషంగా ఉన్నాడు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో ఈసారి మేళ సరికొత్త రికార్డు సృష్టించిందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహాకుంభమేళలో ఇంత చక్కటి ఏర్పాటు చేసినందుకు మేం సీఎం యోగికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి కుంభమేళ మహారాష్ట్రలోని నాసిక్ లో జరుగుతుంది. దాన్ని కూడా ఇదే విధంగా విజయవంతం చేయడంపై మేం ఫోకస్ పెడతామన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్.